ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ సాక్షిగా ధర్నా చేశారు. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ ఒక పెద్ద డిమాండ్ అయితే చేశారు. ఈ డిమాండ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పాడు కదా ఇవన్నీ పేర్లు చెప్పండి, వాళ్ళు 35 మంది పేర్లు చెప్పండి అంటే నా అమ్మ ఒడిచ్చా, నాన్న తడిచ్చా, చీప్ లెక్కర్ మద్యం పోసి నేను జనాలు గొంతు కోసి అని చెప్తాడు కదా. గెలిచిన వాళ్ళనో గెలవని వాళ్ళనో అందరిని ఎమ్మట పెట్టుకొని వెళ్ళాడు, పిల్లనాయాలను అందరిని ఎమ్మట పెట్టుకొని వెళ్ళాడు పెద్దోళ్ళు లేక. ఈ 35 కుటుంబాల్లో ఎందుకని ఒక కుటుంబాన్ని 2 కుటుంబాలను ఎమ్మట తీసుకెళ్ళొచ్చుగా? లేదు, నువ్వు అంతగా యుద్ధం చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటే ఆ 35 కుటుంబాలను కూడా తీసుకెళ్ళొచ్చుగా. నీతో పాటు ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టపోయావు, నువ్వు అక్కడ ధర్నా చేయకపోయావా? ఎందుకని నీ జన్మలో మరి ఒక్క కుటుంబం కూడా రాలేదా? అంటే భయపడ్డారని చెబుతున్నారు. ఏందా భయపడేది? ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఉన్నావు కదా. ప్రతిపక్షం లేదు కదా, సారీ మర్చిపోయాను నేను. ఒక మాజీ సీఎం నువ్వు ఉన్నావు కదా. సరే, ఇక్కడంటే ఆంధ్రప్రదేశ్లో అంటే సెక్యూరిటీ లేదు. ఢిల్లీలో ఏమైంది? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఢిల్లీలో నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది, రాష్ట్రపతి గారు అక్కడే ఉంటారు. అక్కడ ఇంకా సేఫ్టీ ఎక్కువ కదా నీకు ఆంధ్రప్రదేశ్లో కంటే. వీళ్ళందరినీ తీసుకెళ్ళొచ్చు కదా ఢిల్లీ. ఇవన్నీ చేతగానోడు చెప్పే మాటలండి. ఈడు అప్పుడు చెప్పానని ఇప్పుడు చెప్తున్నా. వీడికేం చేత కాదు. ఓడిపోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలనేది కూడా వీడికి చేత కాదు. కాబట్టి అవన్నీ నిరాధారమైన ఆరోపణలు తప్పితే